ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారు కదా? మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ మరి సమయంలో మరొక మారు ప్రభు వైపు మనం చూద్దాం. నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరి ఒక మాసాల్లో ఈ చివరి దినాన 8వ మాసంలో ఉన్నాం. మరి ఒక నూతన మాసంలోకి మీరు అక్కడ ఆలస్యమై అయ్యా మా ఆయుష్ పొడిగించబడితే మేము 9వ మాసంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో దేవా, ఇప్పటి వరకు పోషించి సంరక్షించిన దేవా కృతజ్ఞతలు. అయ్యా, మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, నీ అనాది సంకల్పములో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని పునాది వేయబడుకునిపై మమ్మల్ని ఎరిగి ఉండి మా భవిష్యత్తును ఎరిగి ఉన్న మా దేవా, ఇదిగో నీ కార్యములు బహు ఆశ్చర్యములై ఉండగా, నీ కార్యములు శ్రేష్టమైన ఉండగా, నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడిపై ఉండగా నిన్ను సన్నుతిస్తూ దేవా, కొన్ని మాటలు నీ వాక్యపు వెలుగులో మేము ధ్యానిస్తూ ఉండగా ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను నాయన ప్రతి కుటుంబాన్ని మమ్మలను దీవించమని యేసు నామమున అడిగి ఉన్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యముల నుండి ఈ దినాన మరి ఒక మాటని మనం చదువుకొని ప్రభువుని స్తుతిద్దాం. గత వారం మన భవిష్యత్తుని ముందుగానే ఎరిగిన దేవుడు, మన ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అని మనం దేవుని వాక్యములో మనం చూసి ఉన్నాం. ఈ దినాన విలాప వాక్యముల్లో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ విలాప వాక్యములు, ఇది ఇర్మియా ద్వారా వ్రాయబడుతూ ఉన్నటువంటి పుస్తకము. విలాపము అనగా ఏడ్పు, దుఃఖము అని మనకు తెలుసు. ఈయన ఆ దుఃఖముతో దేవుని ఎదుట ఎంత ప్రార్థన చేశాడో, మరి ఇశ్రాయేలుల పాపపక్షంగా దేవుని ఎదుట ఎలా ఉన్నాడో ఇర్మియా పుస్తకాన్ని విలాప వాక్యాలు చదివితే మనకు అర్థమైంది. అయితే ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, మానవులైనటువంటి వారికి ఆశ అనేది ఉన్నది. అయితే ఈ ఆశ దేని కొరకు ఉండాలి అని అంటే, దేవుడు అనుగ్రహించే రక్షణ విషయంలో ఆశ కలిగి ఓర్పుతో ఉండటం మంచిది అని వ్రాయబడుతుంది. మనం ఒక చెట్టు వేసామంటే ఆ చెట్టు ఎదిగేదాకా మనం వెయిట్ చేస్తాం. ఆ చెట్టుకి ఒక పువ్వు వచ్చిందంటే సంతోషిస్తాం. ఆ పువ్వు ఒక పిండిలాగా మారగానే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది గమనిస్తూ ఉంటాం. అది పెద్దగా కాయ కూడా గమనించి ప్రతిరోజు గమనిస్తూ సంతోషంగా ఉంటాం. అది ఒక సైజ్ అయ్యేపాటికి దాన్ని వెంటనే కుయ్యం. ఎందుకు కొయ్యమంటే అప్పుడు దాకా ఎంత ఓర్పున్నామో ఇంకా కొద్ది దినాలు ఓర్పుతూ ఉండాలి. ఒకవేళ దాన్ని కాయ పెద్దదైంది కదా అని ఒక మామిడికాయ అనుకో, ఆ మామిడికాయ పెద్దదైంది, లేకపోతే జాంకాయ పెద్దదైందని కోసామనుకో, అది పరిపక్వ దశలోకి రాకుండా, అంటే అది పండకుండా మనం కోస్తే ఆ పచ్చికాయ అప్పుడు దాకా ఓపికతో ఉండి ఆ ముగింపు దశలో కోసేపాటికి అది తినటానికి పనికి రాకుండా పారవేయటమైంది. అందుకనే అప్పుడు దాకా ఎలా ఓపుకున్నావో ఆ కొద్ది దినాలు కూడా ఇంకొక వారం దినాలు లేదా ఒక 5 దినాలు ఓపుకుతూ ఉంటే అది మంచిగా పండిద్ది. పండిన తర్వాత దాన్ని మనం తీసుకొని మనం తింటే దాని మాధుర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. అలాగే ఇక్కడ భక్తుడు కూడా ఓర్పు కలిగి రక్షణ విషయంలో మనం ముందు కొనసాగాలి అని చెబుతూ ఉన్నాడు. మరి ఆ ఓర్పుల గురించి ఆయన చెబుతూ ఉన్నటువంటి ఈ మాట, నీవు నీ ఆశ ఓర్పు కలిగి ఉండాలి. అది ఎందుకొరకంటే దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఓర్పు అనే దానికి కర్త ఎవరు అంటే దేవుడేనంటారు. రోమాపత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, 15వ అధ్యాయము 6వ వచనములో అంటాడు. ఈ వచనాన్ని మీ కొరకు చదువుతున్నారు చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనములో 2వ లైన్, ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునగాక. ఈ ఓర్పు ఎవరిస్తారంట? మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తారు. ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన అవమానించారు, హేళన చేశారు, దెయ్యాలకు అధిపతి అన్నారు, దెయ్యాలు పట్టినవాడు అన్నారు. అలాగే అతన్ని తృణీకరించారు, అలాగే ఆయన సిలువ వేశారు,
కొరడతో కొట్టారు, గాయపరిచారు, బల్లెంతో పొలిచారు. ఏది చేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థన చేశాడు. దేవా, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించు అని ప్రార్థన చేశారు. అంత ఓర్పు కలిగి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఓర్పుకు కర్త ఎవరంట? యేసయ్య. మనం యేసయ్యను కలిగి ఉన్నా యేసయ్య యొక్క ఓర్పుని మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ చూచిన మనం ఆయనలాగా ఓర్పును కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తులైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాశారు. తిమోతి అనే యవనస్తుడికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ శిష్యుడికి ఆ 2 ఉత్తరాలను రాస్తూ మొదటి ఉత్తరములో అనగా మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట అంటున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. అనగా మనలో ఉన్న ధనాపేక్ష, మనలో ఉన్న పాపక్రియలు, మనలో ఉన్న నిర్జీవ క్రియలు, వీటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి మనం దేనిని సంపాదించుకోవాలా, దేని కొరకు ప్రయాసపడాలంటే అక్కడ చాలా లిస్ట్ ఇచ్చాడు. ఒకటి నీతిని గురించి, భక్తిని గురించి, విశ్వాసాన్ని గురించి, ప్రేమల గురించి, సాత్వికాన్ని గురించి. ఈ 5తో పాటు మరొక మాట ఓర్పుని, 6వ ఓర్పుని గురించి కూడా చెప్పాడు. ఓర్పునంట మనం సంపాదించుకోవాలంట. అలాగే ఓర్పు కొరకు మనం ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే మనం ఓర్పు కలిగి ఉండలేము. సహనం అనేది ఉండాలి. ఈ దినాల్లో చిన్నపిల్లలకు కూడా ఓర్పు ఉండట్ల, పెద్దవాళ్ళకి ఓర్పు ఉండట్ల, యవనస్తులకి ఓర్పు ఉండట్ల. ఏదైనా ఒక మాట అంటే చాలు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తూ ఉంది, ఎదురు తిరుగుతూ ఉన్నారు. సెల్ ఫోన్ చూడొద్దంటే కోపం, అలాగే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దంటే కోపం. ఆ కోపంతో చనిపోయిన పిల్లలు కూడా మనం ఎంతమంది తోట్ల 8th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 9th క్లాసు ఇలాంటి పిల్లలు వాళ్ళు గేమ్స్ ఆడొద్దని ఉరిపెట్టుకొని చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇలాగా ఆటలాడొద్దు అని చెప్పిన పిల్లలు చనిపోయిన వాళ్ళు, సెల్ ఫోన్ ఇవ్వలేదని మానసికంగా వ్యాధికి గురైనటువంటి పిల్లలు ఎంతమందిని మన చోట్ల. అంటే ఓర్పు అనేది ఉండట్లేదు ఈ దినాలు. కానీ ఆ ఓర్పు కావాలి అంటే మన క్రీస్తుని కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఓర్పుకి కర్త అయి ఉన్నాడు కనుక. అలాగే ఆ క్రీస్తుని వెంబడించినప్పుడు మనలో ఓర్పు అనేది కూడా మనం కలిగి ఉంటాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం చెబుతూ ఉన్నది ప్రకటన గ్రంథంలో ఈ 2 మాటలు నేను చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒకవేళ మనం గనక ఓర్పుని కలిగి ఉంటే మన దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని కూడా చూడండి. 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్న ప్రకటన గ్రంథం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ఒకవేళ నువ్వు ఓర్పు కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని యందు విశ్వాసాన్ని కలిగి నువ్వు ఈ భూలోకంలో జీవిస్తే, ఆయన రక్షణ విషయంలో నువ్వు ఓర్పు కలిగి నువ్వు జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ భూలోకాన్ని నేను శోధించినప్పుడు, ఈ భూలోకం మీదకే నేను శోధన పంపించినప్పుడు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. ఇది కరోనా కాలంలో, కరోనా రావటానికి ముందు జనవరి 1వ తారీఖున దేవుడు మా సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం అప్పుడు నాకు తెలియదు, కానీ అది అయిన 5 మాసాలకి కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో దాదాపు సంఘంలో 40 మంది ఆయా కుటుంబాలు, ఇంట్లో ఉన్న వారికి, బయట ఉద్యోగాలకు వెళ్ళిన వారికి, ఆయా పనుల మీద బయటకు వెళ్ళిన వారికి, ఒకరి తర్వాత ఒకరు, ఒకళ్ళ తర్వాత ఒకరికి ఆయా టైంలో 40 మంది కరోనా గురైతే ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నుండి తృణీకరించబడాల. అలాగే ప్రాణాపాయ పరిస్థితికి, మరణకరమైనటువంటి స్టేజ్లోకి 7-8 మంది వెళ్ళారు. వాళ్ళను కూడా దేవుడు రక్షించాడు, వాళ్ళను కూడా దేవుడు కాపాడి ఉన్నాడు. కనుక దేవుడు మన ఓర్పును బట్టి దేవుడు మన కాపాడేవాడై ఉన్నాడు, మన రక్షించేవాడై ఉన్నాడు అని ఈ ఉదయకాల మందు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చివరిగా మరి వచనము 14వ అధ్యాయం 12వ వచనములో ఈ మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుచున్నది. ఏ వ్యక్తి అయితే దేవుని ఆజ్ఞకు లోబడతాడో, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును విశ్వసిస్తాడో అతని యొక్క పరిశుద్ధత ఓర్పు ద్వారా కనిపిస్తూ ఉన్నది అని వ్రాయబడుతుంది.
కాబట్టి ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మనము ప్రతి విషయంలో కూడా ఓర్పును కలిగి కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం ఏ ఏ ప్రాంతాలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారంలో ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలతో మాట్లాడుతున్నా మనం ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆ ఓర్పు దేవుని యొక్క కాపుదలను అనుగ్రహిస్తుంది. ఆ ఓర్పు మన నిత్య జీవానికి నడిపించేదై ఉన్నది. అందుకనే ఓర్పును మనం కలిగి ఉన్నాం. ఓర్పుల విషయంలో ప్రయాసపడదాం. ఓర్పును సంపాదించుకున్నాం. ఆ ఓర్పు ద్వారా దేవుని కృపకి వారసులుగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నీ పాదాలు ఎత్తుకొస్తూ ఉన్నా. నీవు మా ఎడల చూపించే నీ ప్రేమకై నీకు వందనాలు. ఓర్పు లేకపోతే, సహనం అనేది లేకపోతే అయ్యా మేము ఈ లోకంలో నీ దయను కానీ మానవుల దయ కానీ మేము పొందలేము. అయ్యా సహనము ఓర్పు ద్వారా మనుషుల దయలు నీ దయలో మేము వర్ధిల్లుతాం. కనుక అట్టి మనుషుల దయ నీ దయ మేము అనుభవించినట్లుగా అయ్యా ఓర్పు కలిగి మేము ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడా నీ అభిషేకముతో నింపి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు అక్కడికి ఆయత్తపరచమని యేసునామం అడిగి పుణ్యున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన మహిమరాజ్యము చేరు పరిగెత్తం, ఆయన కృపాశీర్వాదాలతో నింపి ప్రతి అవసరత తీర్చి ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని